వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు. ఈరోజే హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మన ఒక ఫ్రెండ్ మనకు గూజ్ అండ్ తర్వాత సిల్కీ చికెన్ అయితే కావాలన్నారు, అంటే ఫ్యాన్సీ కోళ్ళు. సో మన దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి అవైతే మనము పంపించేస్తున్నాము, ఎందుకంటే నేను కూడా ఉంటలేను కాబట్టి. చూసారు కదా, ఇవి ఆ గూజ్ ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి ఈరోజు. సో ఇదేం చేస్తుందంటే చిన్న చిన్న కోడి పిల్లలన్నిటినీ తినేస్తుంది. ఇది మాంసం తినేటట్టుంది. అదైతే అది వెజిటేరియన్, అది ముందుకెళ్తున్నది. అది గూజు, ఇది బాతు. దీన్ని కూడా మనం సేల్ చేసేస్తున్నాము. ఇప్పుడు లోపల తీసుకెళ్తా మీకు. అవి నేను ఏదైతే పంపించేస్తున్నానో అవైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఓకే, లోపల ఎంటర్ అయిదాం. ఓ తాళం ఉంది కాదు, ఇవది ఈ రౌతన్ కళ్ళు పెట్టారు. ఎవరు కూడా రాత్రిపూట రాకండి మా షెడ్కి, ఎంత ఉండాలి. ఓకే, సో తిని ఓకే మీకు లోపల చూపిస్తాను. సో ఇదే మా ఫామ్. లోపల చూసారు కదా, ఖాళీ ఏం లే, లోపల ఏం లే, డొల్లా. ఓకే, చూసారు కదా, అవి ఎత్తైతే పెద్దగాయినాయి, చాలా బాగున్నాయి. స్కోళ్లతోని పాటే ఉంటున్నాయి, చాలా బాగాయినాయి. ఓకే, లోపల సిల్కీస్ చూడండి, తిని బద్ధకంతో ఎట్లయినాయో, మొత్తం కొవ్వు వచ్చేసింది, అట్లా తెల్లగా ఉన్నాయి. వాటికి మీరు కింద వదిలేస్తే కొన్ని రోజుల్లోనే అవి మొత్తం నల్లగా అయిపోతాయి. ఎందుకంటే అవి కోడి జాతి, కోడి ఎప్పుడైనా కిందనే బొర్లాడతాయి అవి. కాబట్టి ఇప్పుడు చూడండి ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎంత వైట్గా ఉన్నాయి. ఎందుకు వైట్గా ఉన్నాయని అది కూడా చెప్తా. ఏమంటారు, మన ఇలాంటి దాంట్లో పెట్టేస్తే అవి బయట కింద పడలేవు కాబట్టి అవి వాటి హెయిర్స్ అనేది అంత తెల్లగా ఉంది. సో ఇవి అయితే మన ఫ్రెండ్కి అయితే పంపించేస్తున్నాం ఈరోజు హైదరాబాద్కి. ఇవి ప్లస్ గూజ్, అండ్ దాంతోపాటు నా దగ్గర ఈ ఫ్యాంటైల్స్ ఉన్నాయి. ఇవైతే ఇగో ఇన్నే ఆడుకుంటున్నాయి ప్రశాంతంగా. వాటి ఫుడ్ అయితే బంద్ చేసామన్నమాట, ఒకటే టైం పెడుతున్నాం. ఎందుకంటే అవి ఎగ్స్ బ్రీడింగ్ అయితే లేవని చెప్పేసి ఎక్కువ ఫుడ్ అవ్వడం వల్ల మనమైతే కొద్దిగా డైట్ మెయింటైన్ చేస్తున్నట్టున్నాయి ఇవి కూడా. ఇంకోటి చూపిస్తాను మీకు, ఇవి మీరు రోజు చూసేటి. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఇప్పుడు చూపిస్తా, ఆగండి. అయితే మన అడవిలో దొరికే ఏమంటారు, అడవిలో కొన్ని దొరుకుతాయి కదా, ఏమంటారు అవి, నాటుకోళ్ళు కాదబ్బా, అవి గుడ్లు ఉన్నాయి. వాటి నెమలి కూడా కాదు, చూడండి ఇవో చిన్నవి. ఇవి ఏ గుడ్లో మీరే చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. అంటే అదే అబ్బా, కంజులు పెద్ద కంజులు ఉంటాయి కదా, వాటి ఎగ్స్ అయితే దొరికినాయంట. సో చూడండి ఇవి. సో ఇవైతే ఇక ఫర్టిల్ అయిపోయినాయంట. మా అన్న అయితే తీసుకొచ్చి పెట్టిండు. కొన్ని రోజుల్లో వీటి చిక్స్ ఉంటే మాత్రం మీకు చూపిస్తాను. చిక్స్ ఎలా ఉన్నాయి, కోడి ఎందుకనే పొదుగుతూ ఉంటాయా లేదంటే ఏంటిది అనేది మీకు తర్వాత వీడియోలో చెప్తాను నేను వచ్చినప్పుడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరు అనుకోవచ్చు ప్రకాష్ ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నావు అని. సో కొద్దిగా నేను ఉండలేను కదా, అందుకనే తీసేస్తున్నా. అండ్ నేను ఒకవేళ 1 year తర్వాత వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఖచ్చితంగా నేను ఫామ్ని డెవలప్ చేస్తాను. అంటే ప్రతి ఒక్క ఫ్యాన్సీ అన్నీ కూడా మన దగ్గర దొరికేటట్టు అన్నీ కూడా నేనైతే అవి అప్పుడు తయారు చేయబోతున్నా. అది అప్పటి సంగతి కదా, కానీ అలా ఉంది, ఆలోచన అయితే ఉంది కాబట్టి అనిపించింది చెప్పేస్తున్నా. ఓకే, సో అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.